హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? షార్ట్స్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోతుంది. సో ఈ మినీ వ్లాగ్లో నేను ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాని ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా చూసేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు మూరీలను యాడ్ చేసుకోవాలి. మూరీలు అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూరీలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేత్తో స్మాష్ చేస్తే అవి క్రిస్పీగా పగలాలన్నమాట. అలా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. దాంతోనే 1 కప్పు వేపిన శనగపప్పు, అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలైనా పర్వాలేదు, కొబ్బరి తురుమైనా పర్వాలేదు, ఏదైనా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అలానే కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మూరీలలో ఇవి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టేస్ట్ కోసం దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, అలానే కొంచెం జీలకర్ర పొడి, దంచి పెట్టుకున్న పంచదారను కూడా వేసుకుంటే షుగర్ వల్ల మనకి కట్టామిట్టా టేస్ట్ వస్తుంది. మసాలాలన్నీ కూడా ఈ మూరీల్లోకి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని హ్యాపీగా టీతో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే షుగర్ యాడ్ చేసాం కాబట్టి మనకి కట్టామిట్టా టేస్ట్ ఉంటుంది. కొంచెం స్వీట్గా, ఉప్పుగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.